హలో అండి. ఇవైతే మా పిల్లలకి బాగా నచ్చేసాయన్నమాట. అండ్ ఇవైతే నేను జర్నీలో సైడ్ స్నాక్స్ కింద తీసుకెళ్ళాను. సో, ఇంతకీ ఇవి ఎలా ఏంటి అనుకుంటున్నారా? సో, మా టెర్రస్ మీద అయితే ఇలాగ తోటకూర ఫుల్గా వచ్చేసిందండి. సో, చక్కగా క్లీన్ చేసేసి చాప్ చేసేసి ఒక బౌల్లోకి యాడ్ చేసేసేయండి. అలానే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా ఇలా పొడవుగా కట్ చేసి యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అండ్ అలానే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని పెట్టుకున్నానండి. అండ్ ఇలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఏంటంటే 3 స్పూన్స్ శనగపిండిని యాడ్ చేసుకున్నాయండి. అలానే 2 స్పూన్స్ తో పాటు 2 స్పూన్స్ బియ్యపిండిని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. అలానే కొంచెం వామును కూడా ఇలాగ కొంచెం క్రష్ చేసి యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా మొత్తం కూడా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. అండ్ వాటర్ అయితే ముందే యాడ్ చేసుకోవద్దండి. మొత్తం కలిపిన తర్వాత ఇలా కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేసేసుకొని కొంచెం గట్టిగా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. సో, ఇలా కన్సిస్టెన్సీలో కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ డీప్ ఫ్రై కోసం వెయిట్ చేసేసుకున్న తర్వాత కొంచెం పిండిని ఇందులోకి యాడ్ చేసేసుకుంటే మనకి చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటే హెల్త్ ఉంటుంది. అలానే చిప్పీగా టేస్టీగా చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి.